ఫలితాల సరళకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చాలా మంది అభ్యర్థులు గెలుస్తామనుకున్న అభ్యర్థులు ఓటమి పాలవుతున్నారు. ఓటమి పాలవుతున్న అభ్యర్థులు గెలిచి చూపిస్తున్నారు. మొత్తానికైతే గ్రామ పంచాయతీ ఫలితాలు చాలా ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వెళ్ళినటువంటి ఫలితాల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి మద్దతుదారులు ఎవరైతే అభ్యర్థులు వారంతా కూడా ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కరీంనగర్, అదేవిధంగా జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. ఇప్పటివరకు చాలా మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇక కొంత సిరిసిల్లలో మాత్రం భిన్నమైనటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 30 గ్రామ పంచాయతీలు జరిగినటువంటి ఎన్నికలకు గాను ఈ దాదాపు 20 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ సంబంధించినటువంటి మద్దతుదారులు కైవసం చేసుకోవడం జరిగింది. ఇటు కరీంనగర్లో కూడా కొంత బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రెండు కూడా పోటాపోటీగా ముందుకెళ్తున్న పరిస్థితి. రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు విజయాలు సాధిస్తున్నారు. కొంత కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ విజయం సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. కరీంనగర్లో దాదాపు కాంగ్రెస్ 26 మంది అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల వరకు మాత్రం 30 మంది అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించడం జరిగింది. ఇక్కడ బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థులు 8 మంది గెలుపొందారు. ఇక పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థుల గెలుపు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 36 మంది కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ 11 మంది గెలుపొందారు. ఇక సిరిసిల్ల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటు సిరిసిల్లలో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. అదేవిధంగా వేములవాడ సంబంధించినటువంటి నియోజకవర్గ పరిధిలో మాత్రం కొంత కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ చొప్పదండి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఉండడం ఈ కొంత కాంగ్రెస్ సంబంధించినటువంటి మద్దతుదారులు విజయం ఎక్కువ సాధిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి 81 మంది అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించారు. ఇంకా కూడా ఫలితాలు వెలువడుతున్నాయి. చాలా గ్రామ పంచాయతీలకు ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. దాదాపు 392 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. మెజార్టీగా ఎక్కువగా కాంగ్రెస్ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. ఇటు మొదటి దఫాలో కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పుడు కూడా రెండో దఫా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించినప్పటికీ ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా మంది కూడా రెండో స్థానంలో నిలిచారు. చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించిన పరిస్థితి. ఇక ఒక్క ఓటుతో గెలిచినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. ఒక్క ఓటుతో ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఒక్క ఓటుతో తమ ఓటమి భారాన్ని కూడా తట్టుకోలేని పరిస్థితి మాత్రం ఉంది. ఇటు కేశపట్నం మండలంలో ఉన్నటువంటి అంబాల్పూర్ గ్రామంలో ఒక్క ఓటుతో వెంకటేష్ అనే అభ్యర్థి సర్పంచ్తో విజయం సాధించారు. అదేవిధంగా ముంజంపల్లిలో మహిళా అభ్యర్థి ఒక్క ఓటుతో విజయం సాధించారు. చాలా మంది దరిదాపులోనే ఓటమి పాలారు. ఒక సింగిల్ డిజిట్ నెంబర్తో ఓటమి పాలైన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇటు రామగుండం నియోజకవర్గం సంబంధించినటువంటి పాలకుర్తి జీడీ నగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కొంత ఉధృత దారితీసింది. అక్కడ గెలుస్తారనుకున్నటువంటి అభ్యర్థి ఓడిపోయారు. అక్కడ రమ అనేటువంటి అభ్యర్థి గెలుపొందారు. దీంతో అక్కడ ఓటమి పాలైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వర్గీయులు వారంతా కూడా కార్లను ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉధృత పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం అయితే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని అదుపు చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. మొత్తానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మొదటి విడతలో కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువ విజయం సాధించారు. రెండో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సొంత ఆధిక్యతను ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఎక్కువగా విజయం సాధిస్తున్నారు. బీజేపీ సంబంధించిన అభ్యర్థులు ఇక థర్డ్ ప్లేస్ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వెలువడుతున్న ఫలితాలు, వస్తున్నటువంటి ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి మద్దతుదారులు సర్పంచులుగా ఎక్కువ గెలుపొందుతున్నారు. ఇంకా కొన్ని ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.